మండల పరిషత్ కార్యాలయంలో యాళ్లరాముల మెమోరియల్ హాల్లో మండల నాయి బ్రాహ్మణులకు సమాచార హక్కు చట్టంపై జిల్లా కన్వీనర్ గటాడి ఆనంద్ అవగాహన కల్పించారు. దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరికి సమాచార హక్కు చట్టంపై తప్పనిసరి అవగాహన కలిగి ఉండాలని సమాచార హక్కు చట్టం జిల్లా కన్వీనర్ అన్నారు. ఆర్మూర్ మండల పరిషత్ కార్యాలయంలోని యాళ్లరాముల మెమోరియల్ హాల్లో మండల నాయి బ్రాహ్మణ ఐక్యవేదిక సేవా సంఘం సభ్యులకు సమాచార హక్కు చట్టంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా గటాడి ఆనంద్ మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం ఒక ఆయుధం లాంటిదని, అవినీతి పారదోలేందుకు ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. ఏ శాఖలో అయినా సమాచారం కావాలంటే దరఖాస్తు చేసుకోవచ్చని, 30 రోజుల్లో ఆ శాఖ నుండి సమాధానం రాకపోతే, సంతృప్తిగా లేకపోతే అథారిటీకి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయాలని, 45 రోజుల్లో లేదా రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషనర్ కు ఫిర్యాదు చేస్తే 90 రోజుల్లో తగిన సమాచారం రానట్టయితే అట్టివారికి ప్రతి రోజుకు 250 రూపాయల చొప్పున 25,000కు మించకుండా రుసుమును ప్రభుత్వం ద్వారా రాబట్టుకోవచ్చని అన్నారు. ఈ అవగాహనలో బీసీ సంక్షేమ శాఖ జిల్లా అధ్యక్షుడు శ్యాంప్రసాద్, నాయి బ్రాహ్మణ మండల అధ్యక్షుడు తంగళ్లపల్లి నరేష్, ప్రధాన కార్యదర్శి తిరుమలేష్, నిమ్మల బాలయ్య, చిన్నయ్య, వివిధ గ్రామాల అధ్యక్ష కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. తెలుసుకోవాలంటే కేవలం దరఖాస్తు చేసుకోవాలా? ఆ దరఖాస్తు చేసే రోజు నుంచి 30 రోజుల్లో ప్రభుత్వ కార్యాలయం నుంచి మీకు సమాధానం ఇస్తారు. ఒకవేళ మీ సమాచారం రాకపోతే మీ అప్పీల్ పోవచ్చు. ఆ అప్పీల్కు రాకపోతే మళ్ళీ మీ పై అధికారులు రాష్ట్ర కమిషన్ అక్కడ సమాచారం ఇస్తారు. ఒకవేళ తప్పుడు సమాచారం ఇచ్చినా, అధికారులు అసంపూర్తి సమాచారం ఇచ్చినా, సమాచారం తప్పుదో పట్టిన వారికి రోజుకు 250 రూపాయలు జరిమానా ఇస్తారు. 250 రూపాయల నుంచి 25,000 జరిమానా ఇస్తారు. ఈ సమాచార హక్కు చట్టం వచ్చి దాదాపు 12 సంవత్సరాలైన మా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలియకపోవడం చాలా బాధాకర విషయం. ఈ సమాచార హక్కు చట్టం ద్వారా మీరు గ్రామ స్థాయిలో మీరు ఈ సమాచారం తెలుసుకుంటే గ్రామ స్థాయి నుంచి మండలం, మండల స్థాయి నుంచి జిల్లా, జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి తెలుసుకోవచ్చు. గ్రామ పంచాయతీని మొదలుకొని పార్లమెంట్ వరకు ఏ ప్రభుత్వ కార్యాలయంలో సమాచారం తెలుసుకునే హక్కు రాజ్యాంగం కల్పించింది. కావున మనం సమాచారం తెలుసుకునే ఎప్పుడైతే మీకు ప్రశ్నించే తత్వం మీరు ఉండదో మీరు బాగుపడరు, దేశం బాగుపడేది. స్వీడన్ చిన్న ప్రపంచంలో చిన్న దేశం. స్వీడన్ దేశంలో 1764 సంవత్సరం ఉంటుంది అక్కడ నడుస్తుంది. అక్కడ రాజకీయ నాయకులు దాచిపెడితే అక్కడ ఓడిపోయే సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ మా దేశంలో సమాచార చట్టం 2005 కావున ఇక్కడ దాచిపెడితేనే గెలిచే సందర్భాలు ఉన్నాయి. అక్కడ శిక్షలు ఉన్నాయి, ఇక్కడ కేవలం పెనాల్టీ మాత్రమే ఉంది. కావున సమాచార చట్టం ద్వారా తెలుసుకోవచ్చు. సమాచారం అందరం ఒక వైద్యాలయంలో